నమస్కారం మాస్టారు. నమస్కారం. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. నేను సింగర్ని. కళాకారులను, సాహితీవేత్తలను, కళాకారులకు సహాయం చేసే ఆర్గనైజేషన్స్ను, మన తెలంగాణలో ఉండే కళాకారులను ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, ఎవరికి వారు వాళ్ళకు వాళ్ళు ప్రోత్సహించుకుంటారో వాళ్ళందరినీ ఒక పుష్పగుచ్చంలో పూలులాగా గుబాళించే విధంగా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అని నా ఉడతాభక్తిగా నా ప్రయత్నం అండి. చాలా సంతోషం. మీ పేరు, మీ సాహితీ ప్రయాణము, మీ ప్రత్యేకతలు మా ప్రేక్షకులకు తెలియజేయండి మాస్టారు. నా పేరు ముచ్చల్ర దినకర్. నేను మొదటగా జర్నలిస్టును. యాక్చువల్గా నేను దాదాపు ఒక 27 ఏళ్ళు 28 ఏళ్ళు జర్నలిస్ట్గా చేస్తూనే ఒక పత్రికా రంగంలో పనిచేస్తూ సాహిత్యం పట్ల, కళల పట్ల, కళాకారుల పట్ల చాలా ప్రేమతో, గౌరవంతో ఉండేవాడిని. తర్వాత నాకు సాహిత్యం అన్నా, సంగీతం అన్నా, పాటలన్నా మొదటి కూడా చాలా ఇష్టంగా వినేవాడిని. నేను చిన్నప్పటి నుంచి అయినా కూడా పాటల ప్రోగ్రాం ఎక్కడున్నా కూడా అక్కడికి వెళ్ళి ఏదో కొంచెం దూరంగా నిలబడైనా కూడా వాటిని ఆస్వాదించేవాడిని. అట్లా చేసేవాడిని. ముఖ్యంగా మాది నాగర్ కర్నూలు. మా ఊర్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి మాదల రంగారావు గారు వచ్చారు ఒక లారీలోనే వేదిక వేసుకొని ఆయన మా బాయ్స్ స్కూల్ గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టాడు. చిన్న ఎర్ర కార్పెట్ వేస్తే మేము కూడా వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పాటలను విన్నాం. అట్లా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక అభిలాష ఉన్నది. ఆ అభిలాష దాన్ని కంటిన్యూగా ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం. నేను జర్నలిస్ట్గా చేరిన క్రమంలో కూడా ఎవరైతే సాహిత్యంలో కానీ, రచనల్లో కానీ, కళాకారులలో కానీ ఎవరికైతే ప్రతిభ ఉందో వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళను ఇలాగైనా వాళ్ళని ప్రోత్సహించాలి, ఏదో రకంగా ప్రపంచానికి తెలపాలి అనే ఆలోచనతో పనిచేసిన వ్యక్తిని నేను. అట్లా చాలామంది అట్లా పనిచేసిన దాంట్లో నేను ఇప్పుడు జానపద కళాకారుడు జంగిరెడ్డి, తెలంగాణలో గొప్పగా ఉన్న జంగిరెడ్డిది కూడా మా నాగర్ కర్నూలు నియోజకవర్గమే. ఆయన మొట్టమొదట ఒక నాటకం వేశాడు, ఏదో దొంగ పేరు మీద ఉన్నది. దాన్ని నేను ఆనాటి నా ఆంధ్రభూమి పత్రికల్లో ఆయనను హైలైట్ చేస్తూ రాశాను. అంటే అదే కాకుండా చాలామందిని ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, ఒక ఆయన మా దగ్గర అరుణ్ కుమార్ అని పోలీస్ శాఖలో పనిచేస్తుండే. ఆయన మంచి కళాకారుడు, చాలా గొప్ప కళాకారుడు. చాలా రిటైర్డ్ ఎస్ఐ, ఇప్పుడు సిఐడి ఎస్ఐగా శంషాబాద్లో ఉంటాడు. రిటైర్డ్ ఎస్ఐగా ఉన్నాడు. ఆయన చాలా గొప్ప కళాకారుడు. మా నాగర్ కర్నూలులో దాదాపు 20-25 ఏళ్ళు మా దగ్గర ఉన్నాడు. సింగర్, మంచి గాయకుడు, మంచి అన్ని అంటే సాహిత్యం, కళారంగంలో చాలా గొప్ప కృషి చేశాడు. ఇంకోటి అందులోతో పాటు పోలీస్ శాఖలో అంత నిజాయితీగా ఉన్నవాడిని నేను చూడలేదు. అందుకని చాలా గొప్పగా డాక్టర్లు, సైంటిస్టులు అయినరు. అయితే ఆయన మీద నేను పోలీస్ శాఖలో అరణతారని ఒక వ్యాసం రాశాను ఆ రోజుల్లో. అని గొప్పగా, అంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లా ఆ రకంగా ఒకరు చేసుకుంటూ 2007లో నేను మా నాగర్ కర్నూలులో కందనూరు కళాసేవా సమితి అని ఒక నాటక కళారంగ సంస్థ ఉంది. దానికి అరుణ్ కుమార్ గారే ఉన్నారు అప్పుడు అధ్యక్షులు. ఆ కళారంగ సంస్థని మనం ఏం చేసినామంటే, అప్పుడు కేవలం మా ప్రాంతానికే పరిమితం నాటకాలు వేసుకున్న క్రమంలో వాళ్ళందరూ కూడా ఏంటంటే, మనకు కూడా ఒకసారి ఢిల్లీలో అవకాశం వస్తే ఆ వేదికలో మేము నాటకం వేసుకోవాలనే ఆలోచన కలిగింది వాళ్ళకు. కలిగి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఉన్న ఢిల్లీలో అధికార ప్రతినిధి మా పార్లమెంట్ సభ్యులు మాజు మల్లురవి గారు ఉన్నారు. ఉంటే నేను అక్కడికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి, మన ప్రాంతం నుంచి ఇట్లా నాటకం వేస్తారట, మీరు అవకాశం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి చేసి, ఆ రోజుల్లో 2007లోనే చింతామణి నాటకాన్ని ఢిల్లీలో వేదిక మీద వేయించాను నేను తీసుకువెళ్ళి నాగర్ కర్నూలు మొత్తం వాళ్ళని. అదే కాకుండా మళ్ళీ 2012లో కూడా భువన విజయన్ నాటకం కూడా వేయించాను అది వాళ్ళతో. అట్లా 2 పర్యాయాలు ఢిల్లీ వేదికకు ఈ నాగర్ కర్నూలు ప్రాంతం నుంచి కళాకారులను నాటకరంగా తీసుకొని వెళ్ళి ఒక నాటకాలు వేయించడం జరిగింది. అందులో భాగంగానే మా దగ్గర నాగర్ కర్నూలులో గొప్ప సాహిత్యమూర్తి, తర్వాత శతాధిక గ్రంథకర్త డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారు మా నాగర్ కర్నూలు వాసి. ఆయన చాలా ఫేమస్. అయితే ఆయన సాహిత్య ప్రక్రియల్లో ఆయన చెయ్యని ప్రక్రియ లేదు, ఆయన రాయని ప్రక్రియ లేదు. పద్యం, గద్యము, నాటకము, వచనము, వ్యాసము, అంటే అన్ని ప్రక్రియలు రాసిండు ఆయన. చాలా గొప్ప. ఆయన ఇల్లు చాలా పెద్ద లైబ్రరీ, అంత గొప్ప కవి.
అంత గొప్ప కవైనా కూడా పాలమూరులో పుట్టి తెలంగాణలో ఉన్నందుకేమో ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆయన కనీసం ఒక డాక్టరేట్ ఇవ్వలేదు ఎవరు. ఆ పరిస్థితుల్లో ఆయన ఎంతోమందికి 30-35 మంది పైగా ఎంఫిల్లు రాసిచ్చాడు ఆయన్ని గ్రంథాలు. ఆయన రాసిచ్చిన వాళ్ళకి చాలామందికి డాక్టరేట్లు వచ్చినాయి, కానీ తనకు మాత్రం డాక్టరేట్ ఎవరు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేసాము అని అంటే, ఇట్లా కాదు, ఇంత గొప్ప మహానుభావుని మనం ప్రపంచానికి చేయాలి అని చెప్పి 2010లోనే ఆయన దగ్గర రోజు నేను ఆంధ్రభూమి కార్యాలయం ముందే ఆయన ఇల్లు, రోజు మేము కలుసుకునేవాడిని, రోజు మాట్లాడుకునేవాడిని ఆయనను. అట్లా నేను ఒక రోజు వెళ్ళి, సార్ నేను మీ గురించి ఏదన్నా ఒకటి ప్రపంచానికి తెలిసే విధంగా ఏదో ఒక పని చేయాలని అనుకుంటున్నాను, మీరు ఏమంటారు అని అడిగిన. అంటే అయ్యో మంచిది నాయన అని అన్నాడు. అన్నాక ఏమంటే ఏం చేయాలనుకున్నావు అని అన్నాడు. నీ మీద ఒక చిన్న షార్ట్ ఫిలిం డాక్యుమెంటరీ చేయాలనుకుంటున్నా అని అన్నాను. అయ్యో చాలామంది ఇట్లా వచ్చి అడిగిపోయారు కానీ నాయన ఎవరు మళ్ళీ ముందుకు రాలేదు మళ్ళీ అని అన్నాడు. అంటే అట్లా కాదు, ఎవరు వాళ్ళు వేరు నేను వేరు, నేను చేస్తాను నువ్వు అని అన్నాను. అది సంతోషం నాయన అని. అప్పటికే ఆయన భార్య చనిపోయి, పెద్ద కొడుకు చనిపోయి, కోడలు చనిపోయి, చాలా కొంచెం ఒక అవస్థలలో ఉన్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో మనం ఆయనను టచ్ చేసాం. టచ్ చేసి నేను చేస్తానన్నప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి ఓకే నాయన అన్నాడు. నేను అన్న వెంటనే నేనే చిన్న కెమెరామ్యాన్ నేను. ఎందుకు కెమెరామ్యాన్ నేను అని అంటే, నేను దాదాపు ఒక 10 ఏళ్ళు వీడియోగ్రాఫీ చేసిన అనుభవం నాకుంది. నేను వీడియోగ్రాఫర్గా కూడా పనిచేశాను. దాదాపు ఒక 300-400 పెళ్ళిళ్ళు చేశాను నేను. మీటింగ్స్ ఎట్లా చాలా ఆ అనుభవంతో అన్నీ చేశాను కాబట్టి ఆ వీడియో నేనే చేస్తాను సార్ అంటే సరే అన్నాడు. అట్లా ఆయనను స్టార్ట్ చేసి మా పాలమూరు జిల్లానంతా కూడా ఆయన వెంట తీసుకొని జిల్లా అంతా ఒకసారి ఆయన తిప్పి ఆయన జీవిత చరిత్రనంతా కూడా ఒక 55 నిమిషాల నిడివితో ఒక విజువల్ డాక్యుమెంటరీ చేశాం. చేసి దాన్ని 2011లో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్కు దూరదర్శన్లో ప్రసారమైంది 20 నిమిషాలు. ఆ దూరదర్శన్లో ప్రసారమైన దానిని మేము నంది అవార్డ్స్ పడ్డాయి అప్పుడే. పడితే దానికి నంది అవార్డ్స్కు మేము పంపాం ఆ డాక్యుమెంటేషన్ పంపాము. నాకు 2011 నంది అవార్డ్స్లో ఉత్తమ నంది అవార్డు, ద్వితీయ ఉత్తమ నంది అవార్డు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు అంది. అట్లా నేను లింగమూర్తి డాక్యుమెంటరీ ద్వారా నేను నంది అవార్డు అందుకోవడం జరిగింది. అట్లా ఆయనను అది దాంతోనే ఆగకుండా ఆయనకు డాక్టరేట్ రాలేదు కదా, ఆయనకు నిజం డాక్టరేట్ రావాలని ఆయన కోసం పనిచేసి చేయడంతో తెలుగు యూనివర్సిటీ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి డిలీట్ ఆయనకే ఇచ్చింది, లింగమూర్తి గారికి. అది మేము చేసిన కృషి వల్ల ఒక కవికి దక్కిన గౌరవం అది. అట్లా మేము ఆయన డాక్యుమెంటరీతోనే నాగర్ కర్నూలు కేంద్రంగా అధ్యక్షుడిగా నేను ముచ్చెల్ల దినకర్, సెక్రటరీగా వనపట్ల సుబ్బయ్య, తర్వాత కందికొండ మోహన్, సంబరాజు రవిప్రకాష్, గుడిపల్లి నిరంజన్, మేము 5 మందిని కలిసి అంత సాహిత్య వాళ్ళని కలిసి వెన్నెల సాహిత్య అకాడమీని 2011లో నాగర్ కర్నూలు కేంద్రంగా స్థాపించుకున్నాం. స్థాపించుకొని ఈ డాక్యుమెంటరీతో షురువు చేసి ఇక అనేక కార్యక్రమాలు ఆ సాహిత్య అకాడమీ ద్వారా మేము ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాం. అట్లా నడుస్తున్న క్రమంలో డాక్యుమెంటరీలు చేసాము, చరిత్రకు అందని వాళ్ళ గురించి పుస్తకాలు తీసుకొచ్చాము. దున్నయ్య దాసు జీవిత చరిత్రను తీసుకురాగలిగాం. ఆయన మునిమన్మడు మా దగ్గర ఉంటే ఆయన పట్టుకొని 2-3 ఏళ్ళు ప్రయత్నం చేసి ఆయన తత్వాలు, ఆయన జీవితం అవన్నీ తీసుకొచ్చి ఒక మంచి పుస్తకాన్ని రవీంద్ర భారతి మేని వేదికల్లోనే దాదాపు 1000-1200 మంది ఆయన భక్తుల ముందర ఆవిష్కరణ చేసినాం. అట్లా ఇదే కాదు, అట్లా కాకుండా 1933లో మా నల్లమల ప్రాంతం అటవీ ప్రాంతంలో ఆనాడు సయ్యద్ గౌస్ అనే తహసీల్దారు అమరాబాద్ తహసీల్దార్గా ఉన్నాడు. ఆ రోజు నిజాం పరిపాలనలో ఆయన సయ్యద్ గౌస్ ఏం చేసిందంటే నల్లమల ప్రాంతంలో ఉన్న చెంచులందరినీ కూడా ఏకం చేసి ఆ చెంచులకు ఏం చేస్తే బాగుపడతారు, వాళ్ళని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆయన నల్లమల ప్రాంతాన్నంతా గుర్రం వేసుకొని తిరిగి ఆ ప్రాంతాన్నంతా చేసి వాళ్ళందరినీ ఒకసారి అధికారికంగా అమరాబాద్కు పిలిచి ఒక మహాసభ నిర్వహించిండు ఆయన. ఆ మహాసభ నిర్వహించి ఆనాడు వాళ్ళకి ఏమేమి కావాలి, ఏం చేస్తే బాగుంటుందని ఒక తీర్మానాలు చేసి ఆ నల్లమల ప్రాంతానికి కావాల్సిన విషయాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచి ఆనాడు శ్రీశైలం దేవస్థానం అమరాబాదు తహసీల్దార్ పరిధిలోనే ఉన్నది. అయితే ఆ రోజు ఆయన తహసీల్దారు బీయింగ్ ఏ ముస్లిం అయి ఉండి కూడా హిందూ దేవాలయాన్ని నల్లమల ప్రాంతంలో ఎట్లా కాపాడాలని ఒక నిజాంకు రిపోర్ట్ ఇచ్చింది.
తర్వాత కర్నూలు కలెక్టర్ దగ్గరికి పోయి శ్రీశైలం దేవస్థానం అమరాబాద్కే ఉండాలని అడిగిండు. ఇట్లా చాలా విషయాలు ఆయన అంటే ఒక ముస్లిము ఒక హిందూ దేవాలయాల కోసం దానికోసం చాలా ప్రయత్నం చేసిన చాలా అంటే గంగా జైన తహసీల్ అంటాం కదా, అదేదో ఆనాడే మనం అక్కడ తహసీల్దార్ గౌస్ మనకు నిరూపించాం అట్లాంటి పని చేసిండు ఆయన. ఆ చేసిన రిపోర్టు కాపీని ఏం చేసిన అది ఉర్దూలో ఉన్నది, నిజాంకి ఇచ్చిన రిపోర్ట్ను. ఆ కాపీని మనకు దొరికింది. అది దొరికించుకొని దాన్ని మనం ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసి మొదటి చెంచు మహాసభ అని ఒక పుస్తకం వేశాం. వేసి ఆ పుస్తకాన్ని, అది రేర్ పుస్తకం తెలంగాణలో ఒకటే పుస్తకం, అది మనం వేశాం. ఆ 33లో చెంచులో అదంతా కూడా వచ్చిన పుస్తకం విషయాన్ని అది మనం చేసిన తర్వాత సయ్యద్ గౌస్ 33లో సభ పెట్టి ఇచ్చిన నిజాంకు రిపోర్ట్ ఇస్తే నిజాము ఈయన ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకొని అప్పటికే ఆదిలాబాద్ ప్రాంతంలో కల్లోలిక ప్రాంతంగా కొమరం భీం చనిపోవడం అప్పుడు అదంతా జరుగుతున్న క్రమం అది. ఆ పరిస్థితుల్లో ఈ రిపోర్టు నిజాంకి అందింది. అయితే మళ్ళీ ఇలాంటప్పుడు నల్లమల చెంచుల విషయంలో ఇట్లా జరుగుతున్నప్పుడు ఆదిలాబాద్ గోండు విషయంలో కూడా ఏం జరిగితే బాగుండదు, ఏం చేస్తే బాగుంటుందని నిజాం కూడా మానవతోని ఆలోచన చేసి ఆ రోజు అప్పుడు హైమండాఫ్ దంపతులను ఆదిలాబాద్కు పిలిపించిండ్రు. హైమండాఫ్ రావడానికి కారణం సయ్యద్ గౌస్ రిపోర్టే కారణం, దానికి మూలం పునాది. అట్లా సయ్యద్ గౌస్ రిపోర్టు హైమండాఫ్ రావడానికి కారణమైంది. ఆ తర్వాత హైమండాఫ్ దంపతులు ఇక్కడనే వచ్చి 50 ఏళ్ల పాటు వాళ్ళ జీవితం, వాళ్ళ చనిపోవడం, వాళ్ళ యొక్క సమాధులు అంతా ఇట్లా ఒకరు చెంచుల కోసం చేస్తే ఒకరు గోండ్ల కోసం చేసిన జీవితాలన్నీ కూడా ఇట్లాంటి విషయాల పట్ల మనం కొంచెం మనకు అంటే చరిత్ర పట్ల కొంచెం తెలుసుకోవాలనే తపన ఉన్నాడు మనుషులం కాబట్టి వాటి కోసం పనిచేసాం. పుస్తకాలు రాసారా? అదేవిధంగా నేను చాలా వరకు చాలా ఇట్లా వెలుగులోకి రాని విషయాలంతా కూడా ప్రచురణ పబ్లిషింగ్ పనిచేసాం. ఆ తర్వాత 2018లో కూడా హైదరాబాద్ కేంద్రంగా కంజీరా సాహిత్య సాంస్కృతిక వేదిక అని ఒకటి హైదరాబాద్ కేంద్రంగా కూడా ఒక సాహిత్య సంస్థను పెట్టాం, కంజీరా పేరిట. అట్లా కంజీరా ఒకవైపు వెన్నెల, ఈ 2 సాహిత్య సంస్థల ద్వారా అనేక పనులు చేసుకుంటూ అట్లా ముందుకు అవుతున్న క్రమంలోనే ఈ 2 ఏళ్ల క్రితం వచ్చిన 2023లో వచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, రేవంత్ ప్రభుత్వం మీద మన ప్రజాపాలన అని ఒక పుస్తకాన్ని రాశాను నేను. రాసి అది ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి అంకితం ఇచ్చా ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకం మొదటి పుస్తకం నాది, నేను సొంతంగా రాసింది. మిగతా పుస్తకాలకు సంపాదకత్వంగా ఉన్నాను, ప్రచురణకర్తగా ఉన్నాను, కానీ నా రచన మొదటి మాత్రం ఇదే ప్రజాపాలన. అట్లా ఉన్నది. ఇంకా నా వ్యాసాలు అన్నీ తెలిసి మరో పుస్తకం కూడా ఈ సంవత్సరం రాబోతుంది. స్పెషల్ ప్రక్రియ ఏమైనా ఉందా? ఏదైనా విజన్ అట్లాంటి స్పెషల్ ప్రక్రియ ఏం లేదు. ఒకటే, నాకు ఈ సాహిత్య రంగంలో కానీ కళారంగంలో కానీ ఏ రంగంలోనైనా ఒక ప్రతిభ ఉండి, లేకుంటే ఒక చరిత్రకు అందని విషయం ఏదైనా ఉంటే దాన్ని బయటకు చెప్పాలనేది నా ఆలోచన, నా విజన్ అంతే. అంటే ఈ కనుమరుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తేవాలి. ఒక్క విషయం చెప్పాలి ఈ సందర్భంగా. సినాన్ రెడ్డి గారి దగ్గరికి నేను ఒక సందర్భంగా వెళ్ళాను, డాక్టర్ సినాన్ రెడ్డి గారు. ఎందుకు వెళ్ళాను అంటే, డాక్టర్ వల్లభరెడ్డి బుచ్చారెడ్డి గారండి చాలా గొప్ప పండితుడు పాలమూరులో. ఆయన శ్రీనారాయణ గారి సమకాలికుడు. అంటే శ్రీనారాయణ రెడ్డి గారు ఏ పుస్తకం వేసుకున్నా కూడా ఆయన నాగార్జున సాగరం కావచ్చు, ఆయన డాక్యుమెంట్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఆయన తర్వాత ఆయన పిహెచ్డి గ్రంథం కూడా కావచ్చు, ఏ పుస్తకం వేసుకున్నా కూడా ఆయన రాసి పడేయడమే కానీ దాన్ని ఫేర్ కాపీ చేసుకునే అంత ఆలోచన చేయకపోయేవాడు నాన్నరెడ్డి గారు. అది స్వయంగా నాతో చెప్పిన విషయం. ఇది నాన్నరెడ్డి గారు నాతో పక్కన కూర్చోబెట్టుకొని చెప్పిన విషయాన్ని నేను మీ ముందు చెప్తున్నాను. ఆయన అన్నాక నేను వెళ్ళాను, ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాను నన్ను. అంటే నేను ఇట్లా వల్లభరెడ్డి బుచ్చారెడ్డి గారి జీవితాన్ని అంతా కూడా ఒక డాక్యుమెంటేషన్ చేస్తున్నాను, ఆయన గొప్ప పండితుడు కదా, ఆయనను చేయాలనుకున్నట్టే. బుచ్చారెడ్డిని నువ్వు ఎందుకు చేయాలని అనుకున్నావు అని అడిగిండు నన్ను నాన్నరెడ్డి గారు. అంటే బుచ్చారెడ్డి గారు ఏనాడు కూడా ప్రచారానికి దానికి నోచుకోకుండా, అంత గొప్ప పండితుడైనా కూడా దానికి ప్రచారం కావాలని కోరుకున్న మనిషి కాదు ఆయన. లో ప్రొఫైల్లో పనిచేసుకుంటూ పోయారు తప్ప వాళ్ళు ప్రచారం కోరుకోలేదు. కాబట్టి అంతటి గొప్ప మనిషిని మనం ప్రచారం చేయాలనే ఆలోచనతో నేను చేస్తున్న పని అన్నాడు. అక్కడ సినాన్ రెడ్డి చాలా సంతోషపడ్డాడు. దినకర్, నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు, నాకు చాలా సంతోషం. అది బుచ్చారెడ్డిని చేయడం నాకు ఇంకా చాలా బాగుంది. నాకు బుచ్చారెడ్డి చాలా ఆప్తుడు, నాకు అలాంటి వాడి గురించి చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని బుచ్చారెడ్డి గురించి ఆయన చెప్పుకున్న మాటల్లో నాతో చెప్పిన విషయాలు ఇవి. అంటే నేను రాసి అట్లా పడేస్తే
బుచ్చారెడ్డి ఎంత పండితుడు అంటే అరసున్నా తప్పున్నా క్షమించాడు రాతలో, అంత గొప్ప పండితుడు అని ఆయన చెప్పుకున్నాడు, కితాబిచ్చిండు. అంత అట్లా నాకు నాన్ రెడ్డి గారితో కూడా కలవడం, ఆయనతో నా భుజం మీద చేసుకొని నన్ను పక్కన కూర్చోబెట్టుకోవడం, ఇట్లా నాకు ఒక చాలా ఆనందం కలిగింది. అంటే నేను చేస్తున్న పనిలో నాకు తెలియని ఆనందంగా అనిపించింది. అంటే నేను ఒక మనిషి కోసం వెతుకోవడం వల్ల నాకు అంత గొప్ప మనిషి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నన్ను ప్రేమించింది కదా, నాకు చాలా సంతోషం ఉంది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మాస్టర్? నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదు, ఇట్లా మనకు తోచిన కాడికి సమాజం కోసం, ప్రజల కోసం, కళల కోసం, సాహిత్యం కోసం ఎవరు పని చేస్తున్నా ఏం చేస్తున్నా వాళ్ళని ప్రోత్సహించాలి. సమాజాన్ని మంచి జరిగే విధంగా మన చేతనైంది ఏదో ఒక పని చేయాలి. మీ వయసు ఎంత మాస్టర్ ఇప్పుడు? నా వయసు 50. ఓకే, 50 ఏళ్ళు. ఇప్పుడు ఇంకా నాకు కొంచెం అవకాశం ఉంది చాలా చేయడానికి, చాలా ఉంది. కాబట్టి నా తోచిన మేరకు సమాజం మంచి కోసం నేను పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఇంకోటి, నాకేదో ఇది కావాలి, ఇది ఇస్తేనే చేస్తా అనే మనస్తత్వం కాదు నాకు. నేను ఏది ఆశించకుండా చేసేవాడిని. నాకు దేని మీద సహృదయం, నా దగ్గర జోబులో రూపాయి ఉన్నా లేదా అనేది కాదు అక్కడ. నేను అనుకున్న పని మాత్రం రాత్రింబవళ్ళు నేను నిద్రపోకుండా ఆ పని అయ్యేదాకా పనిచేసే మనస్తత్వం నాది. సార్, ఇప్పుడు ఉండే యూత్కి ఏమని చెప్తారు సార్? యూత్ విషయంలో ఎల్డర్గా, ఒక సాహితీవేత్తగా, ఒక మంచి నేను ప్రధానంగా ప్రయోక్తగా, మేధావిగా ఏం చెప్తారు? ఇప్పుడు నేను ప్రధానంగా నా అభిప్రాయం ఏంటి అంటే, గత ప్రభుత్వాలు, గత సమాజం ఏం జరిగిందో అనవసరం. అప్పుడు ఉన్న యువతి యువకుల తీరు అవన్నీ వేరు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత తీరు ఏంటంటే, ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఉన్నాం మనం అందరం కూడా. అయితే ఆ టెక్నాలజీ పెరిగింది, కానీ టెక్నాలజీ పెరిగినాం కానీ మనమంతా కూడా ఇంకా వెనుక వైపు పడుతున్నాం, కానీ టెక్నాలజీ వైపు అంత ముందుకు పోతలేనది నా ఆశ. ఎందుకు కొన్ని విషయాల్లో చెప్పాలనుకున్నంటే, యువతీ యువకుల్లో ముఖ్యంగా విద్యతో కేవలం ఇప్పుడు కూడా ఏమైందంటే, తల్లిదండ్రులు కానీ వాళ్ళు కూడా అంటే కేవలం ర్యాంకుల కోసమే చదవాలని చూస్తున్నారు. మార్కుల కోసం, ర్యాంకుల కోసం చదవాలి అనే ఆలోచన ఉన్నారు. నేను అట్లా కాదు, మార్కుల కోసం, ర్యాంకుల కోసం కాదు. ఫస్ట్ మానవతా విలువల కోసం నేర్చుకోవాలి, మోరల్ వాల్యూస్ ఉండాలి. ఇవన్నీ కూడా ప్రాథమికంగా నేర్చుకొని వాళ్ళు పెద్దగైనాక కూడా అందరినీ గౌరవించాలి, ప్రేమించాలి అనేది నేర్చుకోవాలి. తర్వాత ఇంటిని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి, సమాజాన్ని ప్రేమించాలి, దేశాన్ని కూడా ప్రేమించాలి. ఆ విధమైన ఆలోచనలతో యువతీ యువకులు మెలగాలి. తద్వారా ఇప్పుడు వస్తున్న చెడు వ్యసనాలకు ఎక్కడ కూడా అలవాటు కాకుండా వేరే, అంటే ఇప్పుడు గంజాయి, డ్రగ్స్, మత్తు, మందు, అసలు అనేక రకాలమైన చెడు అలవాట్లకు బానిస అవుతుండ్రు యువత అంతా కూడా. ఆన్లైన్ గేమ్స్ అని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటారు, చిన్న చిన్న వాటికే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మార్కులు తక్కువ వస్తే అది అవుతుంది. సెల్ ఫోన్లో లైకులు కొడతలేరని చనిపోతుండ్రు, సెల్ ఫోన్ ఇప్పియలేదని చనిపోతుండ్రు. ఇట్లాంటివన్నీ చిన్న చిన్న వాటికి చనిపోతుండ్రు. ఆడపిల్ల అఘాత్యాలు జరుగుతున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనల్లో కూడా యువతి యువకులు మేల్కొనాలి, సమాజం వైపు నడవాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా దానికోసం కొంత ప్రయత్నం చేస్తున్నది. ఒక్క గవర్నమెంట్ చేస్తేనే కాదు, మనం అందరం కూడా చేయి కలపాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరం కూడా ఒకరికొకరు తోడై దానికోసం మనం ఆ నిర్మూలన, అంటే సమాజంలోని రుగ్మతల మీద మనం పోరాటం చేయాలి. దాన్ని మనం పారదోలడానికి ప్రయత్నం చేసే క్రమంలో యువతి యువకులు, తల్లిదండ్రులు, ఏమంటారు, ఉద్యోగ, కార్మిక, కర్షక, మహిళ, అంటే అందరూ, డాక్టర్లు, లాయర్లు, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది ఇందులో. అందరం కలిసి పనిచేసి అందరూ కళాకారులు అందరూ వాళ్ళ గలాలను కూడా విప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కోసం రాయాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది, పాడాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటివన్నీ ఎన్నో చాలా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువతి యువకులు ఇలాంటి పెడుదో పడకుండా సంగీతము, ఓ నాటకం, ఓ పాట, ఒక అభ్యసనం, అంటే నేననేది ఏంటంటే ఏదో ఒక వైపున యువతి యువకులు కొంత అటువైపు మలితే, మనోవికాసం కోసం అటువైపు మలితే ఈ దుర్వ్యసనాల వైపు మళ్ళకుండా కొంచెం బాగుపడతారనేది నా ఆలోచన. ఆ విధంగా ఉండాలనేది నా అభిప్రాయం. ఈ మంచి సమాజం కోసం మన అందరం కలిసి పనిచేయాలి, నవ సమాజం నిర్మాణం కావాలనేది నా కోరిక. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి మాస్టర్. మీరు చేస్తున్న పని చాలా గొప్ప పని. ఎందుకంటే నాలాంటి వాళ్లను
ఎంతోమందిని అంటే మరుగునవాడిని అంటే నేను చేస్తున్న పని మీరు చేస్తున్నారు. ఎంతోమంది తెలియనోళ్ళు, సమాజానికి తెలియనోళ్ళు, కనీస పరిచయం లేని వాళ్ళను, ఎంతో కళ ఉన్నప్పటికీ కూడా వాడు కనీస పరిచయం లేకుండా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళను మీరు 100 మందిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరిచయం చేసి సమాజానికి పరిచయం చేస్తున్నారు. చూడు, మీరు చేస్తున్న పని చాలా గొప్పది. మీకు చాలా వేల అభినందన. నమస్కారం మాస్టర్. నమస్కారం. మీరు ఇంకా మంచి పొజిషన్స్ అలంకరించాలని మీకు అవార్డులు ఏమైనా వచ్చాయండి? మీరు చెప్పారు కదా. నేను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్నా, ఉత్తమ పరిశోధన అందుకున్నా, నంది ఇట్లా చాలా అవార్డు అందుకున్నా. నేను ఉత్తమ సాయి కీర్తి పురస్కారం అందుకున్నా, చాలా పురస్కారాలు అందుకున్నా. ఓకే, శుభాకాంక్షలు, ధన్యవాదాలు మాస్టారు. థ్యాంక్ యూ.